అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి దాన్ని పేదలకు పని కల్పించడం, వలస లేకుండా పని చేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అన్ని వసతులు కల్పించారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనిని తీసే దాన్ని అరికట్టడం. జాతీయ ఉపాధి హామీ పథకం 2004లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంది. కానీ అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం మరి బడ్జెట్ని 2,50,000 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కుదించుకుంటూ వచ్చి ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉపాధి కూలీలంతా కూడా ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేసి మరి జాతీయ ఉపాధి హామీని రక్షించుకోవడానికి మరి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మరి 200 రోజులు పని దినాలు కల్పించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి రోజువారీ వేతనం 700 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని మరి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా మరి అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న వారికి కూడా ఒక కుటుంబంలో 4-5 అన్నదమ్ములు ఉన్నా కూడా మరి వారికి రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పాటు వారి తల్లిదండ్రులకు ఇంతకుముందే ఇల్లు వచ్చినట్టు ఉండి మరి వారు పెట్టుకున్నటువంటి దరఖాస్తులను కూడా ఈ ప్రభుత్వం తీసివేయడం జరుగుతూ ఉంది. కానీ మరి ఇట్లా 4-5 కుటుంబాలు ఉన్న కాడ మరి రేషన్ కార్డుతోటి నిమిత్తం లేకుండా మరి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి వ్యవసాయ కార్మికులకు మరి ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి మరి ఇంటి నిర్మాణం చేపట్టాలని కూడా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వృద్ధులకు మరి పెన్షన్ మరి 6,000 చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం వచ్చి దాదాపుగా మరి 16 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు మరి పెన్షన్ పెంచలేదు. మరి కొత్త పెన్షన్లు రాలేదు, వితంతు పెన్షన్లు రాలేదు, ఒంటరి మహిళ పెన్షన్లు రాలేదు. కాబట్టి మరి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని మరి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి వీటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయకపోతే భవిష్యత్తులో పోరాట కార్యక్రమాన్ని తీసుకొని మరి ఎండిఓ ఆఫీస్ ముందు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, జిల్లా కలెక్టర్ గారి ఆఫీసుల ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి వాటి సాధన కోసం ప్రభుత్వంపై మరి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేస్తారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.